ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ గారిని బీసీ భవన్లో కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘాల అధికార ప్రతినిధి పెంటా సాయి కిరణ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరీమణులందరూ కూడా కలిసికట్టుగా మీకు అండగా ఉంటారని, అలాగే మన విశ్వబ్రాహ్మణ జాతి యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో విశ్వబ్రాహ్మణుల యొక్క సాధక బాధలు తెలుసుకుని వారికి రావాల్సిన గవర్నమెంట్ నుంచి పథకాలు వారికి అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ గారు, తూర్పాటి శివశంకర్ గారు, రామోజీ తాతాజీ గారు, వీరవల్లి విజయలక్ష్మి గారు, సంఘీయులు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఏదైతే బాధ్యతలు అప్పగించారో చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతలను పూర్తి చేస్తాను. ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూసుకోవడం మా బాధ్యత. నేను అధికార ప్రతినిధిని ఈరోజు మరి ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమిలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ డెవలప్మెంట్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారికి చైర్మన్ పదవి ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే సెప్టెంబర్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరిగే కార్యక్రమంలో ఈసారి భారీ ఎత్తుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేద్దామనుకుంటున్నాము. 26 జిల్లాల్లో ఉన్న అందరూ సంఘీయులందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్లు నిధులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పాలే చేసి మా కులానికి చాలా ప్రతిష్టపాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చైర్మన్ గారికి మేము ఏదైతే గవర్నమెంట్ ఎన్డీఏ కూటమిలో ఇచ్చారో వారికి మేము ఫుల్ మద్దతుగా అందరం సంఘీయులు అందరం ఒకటే మాటగా ఉండి ఆమె వెంటనే తోడే ఉంటాము. అలాగే మా స్వర్ణకారులు కానీ విశ్వబ్రాహ్మణులు కానీ కష్ట సుఖాల్లో ఆమె కూడా ప్రతిదీ చాలా ఓపికగా విని మీ బాధలు ఏమున్నా సరే నాకు చెప్పండి, నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని నేను మీకు ప్రాబ్లం ఏదున్నా సరే నేను ఎంతో సాల్వ్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు నుంచి కూడా వారికి వెన్నుదండగా ఉండి మేము 26 జిల్లాల్లో ఉన్న మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఆమెకి ప్రోత్సాహంగా ఉంటామని చెప్పి ఈ రోజు మరి ఈ కార్యక్రమంలో మేము తెలియజేస్తున్నాం.